హలో యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ లవ్స్ 1234 ఛానల్ అండి. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి నూక పులిహార అండి. చాలా చాలా బాగుంటుంది, ఈజీ రెసిపీ అండి. చూడండి, ప్రొసీజర్ చూసేద్దాము. నూకనండి, ఇది వరి నూక మనం ఫ్రై చేసి పెట్టుకున్నామండి. చూడండి, పోపులు వచ్చేసి ఇవన్నీని. తర్వాత మిర్చీస్ ఒక 10 తీసుకున్నానండి, కరివేపాకు అండ్ చింతపండు అండి. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుందాం నానబెట్టుకొని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ వేసుకుందామండి. ఆయిల్ యాడ్ చేస్తున్నానండి, 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండి. ఇప్పుడు నేను పోపుల్ని యాడ్ చేసేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా పోపుల్ని యాడ్ చేసేసి ఫ్రై చేస్తున్నానండి. చూసారుగా, ఫ్రై అయిన తర్వాత మనం చిటికెడు పసుపు యాడ్ చేద్దామండి. ఇది చాలా ఈజీ అండి, చాలా చాలా బాగుంటుంది కూడా. చూడండి, ఇప్పుడు మనం పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాము. యాడ్ చేసి ఫ్రై చేద్దాము. తర్వాత కొంచెం మిర్చి యాడ్ చేద్దామండి, డ్రై మిర్చి యాడ్ చేసి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం నేనైతే ఈ కప్పుతో తీసుకున్నానండి వాటర్. చూడండి, ఈ కప్తో నూక తీసుకున్నానండి నేను, ఒక 2 కప్పులు. అందుకే 4 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. కరెక్ట్గా మనం ఎంత తీసుకుంటే దానికి 2 వాటర్ యాడ్ చేయాలండి. నూకకైతే తగినంత ఉప్పు అండి. చూసారుగా, మూత పెట్టేసుకుందాము. ఇది బాగా మరిగేలాగా ఈ వాటరు. చూడండి, మరిగిపోయింది. ఇప్పుడు మనం నూకను యాడ్ చేసేద్దాము. చూసారుగా, ఈ విధంగా యాడ్ చేసేసి కలిపేసుకుందాము. చూసారుగా, ఇప్పుడు మనం దీన్ని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేద్దాము. షిఫ్ట్ చేసి మూత పెట్టుకొని నెక్స్ట్ దీని మీద కళాయి వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ యాడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకొని ఉంచాం కదండి, దాన్ని దీంట్లోకి యాడ్ చేద్దామండి. బాగా ఫ్రై అవనివ్వాలండి దగ్గరికి. వాటర్ అంతా ఎగిరిపోయి మనకి పులుపు బయటకు వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది ఒకసారి మూత తీసి చూడండి, ఉడికిపోయింది, పొడిగా వచ్చేసింది కదా. మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది పక్కన స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో కూడా చిన్న చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు యాడ్ చేద్దామండి. చూసారుగా, ఇది పూర్తిగా అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు మనం ఈ పులుపు చూద్దామండి. చింతపండు పులుపు దగ్గరికి ఇది మరిగిపోవాలండి. ఇప్పుడు నేను ఒక హాఫ్ టీ స్పూను చక్కెరని వేసానండి. చూడండి, ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకుందామండి. చూసారుగా, ఇంతే, చాలా చాలా ఈజీ అండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు నా వీడియోస్ని మొదటిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ మీ అండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం